హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహాపత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. మీ అందరికీ మరొక్కసారి ప్రేక్షకులకి, చూస్తున్న ప్రతి ఒక్క దివ్యాత్మ స్వరూప అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేషను ఇప్పుడు మన ముందుకు వస్తున్న మాస్టర్ మరి శ్రీలక్ష్మి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. మరియు నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి పాదాభివందనాలు, ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. మరి నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీకిరణ్ మాస్టర్ గారికి, బ్రహ్మర్షి పితామహపత్రి మాస్టర్ గారికి, నాకు రామ్తా జ్ఞానాన్ని అందించిన వన్నెస్ వెజిటేరియనిజం స్వప్నేశ్వర్ మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. రామ్తా మాస్టర్ కి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నేను కాదు చెప్పేది, మాస్టర్ నాతో చెప్పిస్తున్నారు. అందుకు నేను ఎల్లప్పుడు ప్రతి క్షణం కృతజ్ఞతతో ఉంటాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని సమస్త ప్రాణకోటిలో నేనున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, సమస్త ప్రాణకోటిని ప్రేమిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఎస్ మేడం, మీ అందరికి కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. స్టార్ట్ చేస్తున్నా ఆంటీ. ఎస్ నానా, ఎస్ బంగారు తల్లి. థ్యాంక్ యూ. హాయ్ ఆంటీ. హాయ్ బేటా. హాయ్. వైకుంఠ ఏకాదశి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా ఆంటీ? సెలబ్రేషన్ ఇప్పుడు అంత విజ్ఞానమే మనం మాకు తెలియపరుస్తున్నావు కదా, అదే సెలబ్రేషన్ మనకు. అదే సెలబ్రేషన్. అది ఓకే నాన్న. రామ్తా ద ఓన్లీ అదేంటంటారు, రామ్తా ఇంగ్లీష్ వర్షన్ బుక్ నమిలి మింగుతున్నాం అన్నమాట ఇప్పుడు. అంతే, అది మీరు ఇస్తున్నారు మాకు. థ్యాంక్ యూ యంగ్ గురువులకి ఎప్పుడు కూడా వెల్కమ్. స్టార్ట్ చేస్తా ఆంటీ. ఓకే నాన్న. ఆ నిశ్చయమాత్మకమైన బుద్ధిని మీకు ఎవరు ప్రసాదించలేరు. ఆ ప్రజ్ఞను మీ ఉనికిలో స్వీయ సంకల్పంతో, స్వీయ ఆలోచన సంవిధానంతో, స్వీయ అనుభూతితో మీరే సాధించుకోవాల్సి ఉంటుంది. మీరు దైవము ఒక్కరేనని మీరు గ్రహించినప్పుడు మీ ఆలోచన సంవిధానాల్లోని వేర్పాటు తత్వాన్ని మీరు తొలగించుకొని మళ్ళీ మీ దివ్యత్వంలో విలీనమవుతారు. మహావివేక ప్రజ్ఞతత్వ స్వరూపుడైన తండ్రి ఆలోచన సర్వస్వమే అన్న సృష్టి సర్వస్వానికి ఆధారమే అన్న ఎరుక మీలో ఏర్పడినప్పుడు, ఆలోచన సర్వస్వంగానే మీరు తయారైనప్పుడు, సర్వవ్యాపకమైన దైవంగానే, సృష్టి సర్వస్వంగానే మీరు ఉంటారు. అప్పుడు మీరు మీ మహాస్వేచ్ఛలోకి, మీ మహానీయత్వంలోకి, మీ మహావైభవంలోకి పునఃప్రవేశిస్తారు. అప్పుడు మళ్ళీ ఆ భూతల స్వర్గం మీదకు మళ్ళీ తిరిగి రానక్కర్లేక మీకోసం ఎదురు చూస్తున్న మరింత మహోన్నత స్వర్గతలాలలోకి, మరింత మహోన్నత సాహసాల్లోకి మీరు చేరుకోగలుగుతారు. ఉన్నట్లుగా మీరుగా ఉండడమే తప్ప మరి విధిగా
సాధించి తీరాల్సిదేది మరొక్కటి ఈ తలం మీద మీకు లేనదే మీకు నా మాట, మీరే దైవం అన్న ప్రజ్ఞాప్రాప్తి సహజ ఉనికి స్థితిలోనే సిద్ధిస్తుంది కనుక, ఉనికి తత్వమే దైవం కనుక, ప్రాణకోటి సర్వస్వపు ఉనికి వర్తమానమే దైవం. ఏ తీరులో మీ వ్యక్తీకరణలు సాగుతున్నా ఉనికి స్థితిలో ఉన్నట్లుగా మీరు ఉండడమే దైవంలా ఉండడం అవుతుంది సంపూర్ణంగా. ఒక క్షణంలోనే ఆ స్థితిని ప్రాప్తించుకోవచ్చు, ఒక క్షణంలో ఆ స్థితి సిద్ధిస్తుంది. ఈ ప్రస్తుత వర్తమానత్వమే దైవం, అనంత శాశ్వతమే ఈ వర్తమానత్వం. శాశ్వత దైవంగా ఉండడం అంటే ఆ వర్తమానపు శాశ్వతంలో సంపూర్ణంగా ఇప్పుడు జీవించడమే. దైవం జీవిస్తూ ఉన్నది ఇలాగే, ఉన్నట్లుగా మీ ఉనికి స్థితిలో మీరు ఉండండి. ఉన్నట్లున మీరు వర్తమాన నిత్యత్వంలో శాశ్వత జీవనంలో ఏకత్వాన్ని సాధిస్తారు. ఆ స్థితిలో మీ శరీరం ఆ శాశ్వతంలోకే తనను తాను ఉద్ధరించుకుంటుంది. అప్పుడు మరణించి తీరాల్సిన అవసరం మీకు లేకుండా అన్ని తలాలను అధిగమిస్తూ సప్తమ ప్రజ్ఞాతలంలోకి విషయ సర్వస్వపు పరిసమాప్త తత్వస్థితిలోకి ఆలోచన సర్వస్వంలోకి చేరుకోవచ్చు. ఇదే ఓ మహాసత్యం. పరిమితంలోంచే మానవుడి విముక్తికి నాంది ప్రభావం అవుతుంది. ప్రస్తుతం ఎందరో మా జీవిత పరమార్థం ఏమిటి అని మాయాదారి ప్రభుత్వాల, మత ఛందసాల, సంఘ వ్యవస్థల్లో బందీల్లా మేమెందుకు పడి ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. పరిమిత చైతన్యపు పొరను ఛేదించి చూడగలిగే నవ్య దృక్పథంతో ఆత్మ ప్రేమికులై సర్వప్రేమికులై ఆ పరిమితత్వాన్ని వాళ్ళు అధిగమిస్తున్నారు. తమ అంతరంలోనూ సర్వుల అంతరంలోనూ ఆ దివ్యసారము, అతి ప్రశాంత ప్రేమపూరిత మహావివేక దివ్యప్రజ్ఞ ఉన్నదన్న జ్ఞానం వాళ్ళనే ప్రస్తుతం జాగృతమవుతూ ఉంది. మేడం ఇప్పుడు మీరు ఓకే మేడం. ఓకే మేడం. ఓకే, ఎక్కడి వరకు వచ్చిందో ఫాస్ట్, ఎంత యంగ్ ఎనర్జెటిక్, ఇలా ఫాస్ట్ ఉంటే నిజంగా అసలు అదే సూపర్ ఉంటది. కానీ కొంచెం అదే పాజిటే ఉంది, బట్ కొంచెం నెమ్మదిగా. ఈరోజు మనం చదువుకోగలుగుతున్నా నిజంగా. నాకు ఈ జ్ఞానం తెలియడానికి కారణం ఫస్ట్ పాప ద్వారానే మేడం. అదే చెప్పాను కదా, వైజాగ్లో పాప ద్వారానే తండ్రి మనకు పరిచయం అయ్యాడు. వాళ్ళే మనకి ముందుకొచ్చి చెప్పేది. ఎవరి ద్వారా వచ్చిరంటే ఇలాగే వస్తుంది కదా. 5 ఏళ్ల పాప కాదు మేడం, 1 year పాప కూడా మన గురువే అక్కడ చెప్పేది. పాప ఇంత ఏజ్ అంత ఏజ్ కాదు, అక్కడ జ్ఞానం ఎంత తీసుకుంటున్నాం మన వాళ్ళ దగ్గర నుంచి అనేది అక్కడ తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. become the knowingness that you are wretched within your being. If you now know that you are God, how will you become God in your totality? In order to go back to what is now termed a 7th level understanding of pure thought, to the ultimate state of being, a state in which you are the ultimate power of all things. The only thing you need is simply to know that the Father lives within you. For the memory that you are God sits within the soul of your being. It is there dormant in your soul, waiting to be recognized, ready to become an experienced reality. It becomes that by knowing, when you know you are God, that feeling or certainly will create the experiences and the understanding that will teach you that your knowingness is the truth. No one can give you that knowingness. Only you can achieve that understanding through your own thought processes and emotional being. When you know that God and you are one, you remove from your thought processes the attitudes of separateness and you unite with your Godhead once again. When you realize that the all-wise, all-knowing intelligence of the Father is the totality of thought, the basis of all things that are, and allow yourselves to be all thoughts.
you are all that God is, which is all things. Then you return to your freedom, your greatness, and your glory. Do not have to return to this heaven over and over again, but can go on to greater heavens and grander adventures that await you. I tell you, there is nothing you must accomplish on this plane except being who and what you are. For the knowingness that you are God is achieved in a state of being. For God is beingness. It is the easiness of all life. To be in a state of being, a state of allowing yourself simply to be you who you are, however you are expressing, is to be completely as the Father is, and that you can accomplish in a moment. In a moment, it is realized. God is this now, infinity in this now, to be forever. God is to live only in the eternity of this now, for that is how God lives. Simply be. Then you are one with the business and ongoingness of life, of all life, and your body will eliminate itself to become that ongoingness. Then you do not have to die but can transcend all planes to the seventh, which is the conclusiveness of all things. Thought. That is a truth. Man is beginning to come out of limitation because there are many upon your plane who are questioning their lives and why they are slaves to the hypocrisy of government, of dogma, of society, and where in turn they lead. They are beginning to love themselves and other enough to see beyond the film of limited consciousness and to rise above it. Thank you, madam. ఎస్ మేడం. ప్రవచింపబడిన జోస్యాలన్నీ, వర్ణింపబడిన ఉపద్రవాలన్నీ, ఇప్పటి వరకు మానవుడిని ముంచెత్తిన భయాలన్నీ వాస్తవాలు కానే కాలేదు అన్న యథార్థాన్ని, ఆ అన్ని గండాలను తాము గట్టెక్కి తప్పించుకున్నామని వాళ్ళిప్పుడు గ్రహించగలుగుతున్నారు. దైవాన్ని మేం ప్రేమించాల్సి ఉన్నప్పుడు ఆయనకు భయపడే తీరాలని అంటున్న వాళ్ళెవరు అని, ఎందుకలా అంటున్నారు అని వాళ్ళిప్పుడు ప్రశ్నిస్తున్నారు. ఆ తలం మీద చైతన్యం ప్రస్తుతం పరివర్తమవుతూ ఉంది. ఓ క్రూర మృగప్రాయుడిగా మానవుడిని తరాల తరబడి తీర్చి కొనసాగనిచ్చిన పరిమిత ప్రజ్ఞా పరిధుల హద్దులు ప్రస్తుతం తొలగిపోతూ తన నిజ దివ్యస్థితిని మానవుడు ప్రాప్తించుకోవడానికి దోహదం చేస్తున్నాయి. ఓ నవ్య ప్రజ్ఞ నెలకొనే సమయంలో ప్రస్తుతం ఆసన్నమై ఉంది. నిజానికి అది ఓ నవ్య ప్రజ్ఞ కానే కాదు. మగ్గిపోయి ఉన్న మూఢ విశ్వాసాలకు, మత ఛందసాలకు అతీతంగా శాశ్వతంగా ఎప్పుడూ ఉంటున్నదే అయినా అనంతాలోచన అమరపురిని మీరు దర్శించగలగడానికి మీ సత్య దృక్పథమే తావిస్తుంది కనుక మీ ఆత్మ అంతరంగపు లోతుల్లోనే సత్యాన్ని మీరు గ్రహిస్తారు. మీ మెడకు చుట్టుకున్న ఉరితాడు ఊడిపోతుంది. ఆనందాతి రేఖలతో మీ ఆత్మ ఉప్పొంగిపోతున్న తరుణంలో మీ నిజస్థితే అయిన దివ్యస్థితిని పునఃగ్రహించనారంభిస్తారు. మీ ఈ యుగం ప్రస్తుతం ముగియబోతూ ఉంది. మాంస నిర్మిత భౌతిక దేహాల యుగం ఇది. ఓ నవ్య యుగారంభపు తొలి సంధ్యాఛాయలు దిగంతాకాశం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. రాబోతున్నదే కాంతి యుగం. అరుదేస్తున్నదో ఆత్మయుగం. ప్రభవిస్తున్నదే దివ్యయుగం. సర్వులు సమానులే నన్న ఎరుకను స్వర్గ సామ్రాజ్యం సదా అంతరంగంలోనే ఉందన్న ప్రజ్ఞను మానవుడు పొంది ఉండే సత్యయుగమిది. అనంతాలోచన పరివ్యాప్తంలోకి, మహోన్నత ప్రేమవరణలోకి, అనంతనందావరణలోకి, అనంత స్వేచ్ఛలోకి మానవుడిని పునఃప్రతిష్ఠించే యుగమే ఈ కాంతియుగం. ఓ సమర యోధులు, ఏ నియంతలు ఉద్భవించని ఈ ఆనంద రాజ్యసీమలో పరిమిత సంకల్ప పరనిర్బంధం నుంచి అనంత సంకల్పావరణ పరిస్వేచ్ఛలోకి అధిగమిస్తూ నేనే
కనిపిస్తున్న అందరూ నేనే. ఆత్మప్రేమికుడు అయిన నేను అందువల్లే సర్వప్రేమికుడిని అంటూ ఉన్న శాంతిదూతలు అవతరించి దర్శనమిస్తుంటారు. ఆ మహాప్రజ్ఞను సంతరించుకున్న ప్రతి వ్యక్తి తన ఏకైక ఆత్మజ్యోతి ప్రజ్వలనంతో సమస్త చైతన్య మహాసర్వస్వాన్ని దేదీప్యమానంగా ప్రకాశింపజేయగలుగుతాడు. క్రమక్రమంగా మీలో అందరూ మహావివేక సంపదను సొంతం చేసుకున్న ఆ అపరిమిత ఆత్మస్థితినే పొంది మరింత శుభకరమైన, మరింత శ్రేయోదాయకమైన, మరింత మేలైన సృజనలనే సృష్టిస్తూ అనంత శాశ్వతంలో అలరారుతారు. ఈ తలం మీద మీ జీవితాలన్నీ ఓ మహాభ్రమే, ఓ మహాస్వప్నమే అవన్నీ. కానీ స్వప్నాంతంలో మీరు మహాప్రజ్ఞలోకి జాగృతమవుతారు. దేవుళ్ళు మీరే అని తెలుసుకొని మీ అందరికీ ఆ దివ్యస్థితి ప్రాప్తించి తీరుతుంది. మేడం, ఓకే మేడం, ఓవర్ టు మేడం. Okay, madam. Thank you. వెల్కమ్. They are awakening to the understanding that there is an essence that lies within them and within all people that is gentle and loving and wise. They are beginning to realize that all of the purposes and all of the tales and all of the fears that have governed mankind for so long have to manifest it. They have outlived them all. They are questioning who they are and why. If they are to love God, must they be frightened of Him? Consciousness on this plane is changing. The limitations of understanding which have caused man to be beastly creator, generation after generation after generation, are being lifted to permit man to be the sublime God essence that he is. It is time to have a new learning occur, which is really not new at all. Deep within your soul, you will know what the truth is, because the truth will permit you to see beyond the stagnation of dogmatic beliefs into the heaven of thought and understanding that has been there all along. As the rope is removed from around your throat and the feelings of joy begin to surface and become eminent within your soul, you will begin to be this magnificent God that you are in a state of being. This age of yours is ending. This has been the age of flesh. The new age is already on the horizon, and it is called the age of light, the age of pure spirit, the age of God. It is the age when man knows that all are equal and that the kingdom of heaven has always been within him. The age of light shall take man back into unlimited thought, back into sublime kingdom of love and joy and freedom in being. Those who will be the new kingdom will not be the world lords and tyrants amongst men, but the heralds of peace who are rising above the stagnation of limitation to say, I am God, and I am all whom I see, do I love. For I am all I see, and I love what I am. Each who comes to that understanding will lift the whole of consciousness by his only solitary light. And one by one you will return to a state of unlimitedness, rich with the pearls of wisdom that will allow you create more wisely in the eternity to come. Your lives upon this plane have been a grand illusion. They have been great dream, but you will emerge from the dream learned, understanding God. Everyone will. One day you will glance up to a sky that has become very cloudy.
Over to you, madam. Thank you. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఈ తలం మీద ఓ మేఘావృతమైన నిశీది ఆకాశంలో దేదీప్యంగా ప్రకాశించే దివ్య కాంతులన్నీ మీరు దర్శిస్తూ స్వయంగా తారలే దిగివచ్చి ఆ మబ్బుల్లో ఒదిగి ఉన్నాయేమో అనుకుంటారు. మీకు ప్రాప్తించబోయే దర్శనమే సమస్త మానవాళికి ప్రాప్తిస్తుంది. కునికిపాటు పడుతున్న మిమ్మల్ని మేల్కొలిపి ప్రస్తుతం నేను మీకు నేర్పిస్తున్నదంతా నిజంగా ఓ మహాసత్యమే అన్న, ఓ మహావాస్తవమే అన్న ఎరుకను మీలో ప్రతిష్ఠించడానికి ఆ దర్శనం దోహదం చేస్తుంది. మాస్టర్, దైవం నుంచి మనల్ని సంఘటితం చేస్తున్న విషయాల నుంచి మనం ఎలా విడిపోయామో తెలుసుకోవాలని ఉంది. అది ఎలా జరిగిందో చెప్తారా? రామ్తా మాస్టర్, మీ తొలినాళ్ళల్లో దైవం మీరేనని మీలో ప్రతి ఒక్కరికి తెలిసి ఉండే రోజుల్లో మీ అహం, మీ గుర్తింపు ఏకైక అవిచ్ఛిన్న దైవంగానే ఉండేది. మీ జీవితం ఆలోచన సర్వస్వంతో అనుభవైక వైద్యమైన ఓ అనుభూతి సాహసమే అయి ఉండేది. దైవం ఆలోచన సర్వస్వమే కనుక ఆలోచనను కానీ దైవాన్ని కానీ మీ ఉనికిలోనికి స్వీకరించడానికి సంకుచితపు పరిధుల అభ్యంతరాన్ని పరికల్పించే ఏ వ్యక్తిత్వ తత్వాలు, ధోరణులు మీలో ఇప్పటికింకా ఏర్పడకుండా ఉండేవి. కనుక మీ అహం అప్పుడు ఎంతో నిర్మలంగా, ఎంతో అమాయక సహజత్వంతో ఉండేది. వర్తమానపు ఉనికిలో మీరు అనంత శాశ్వతులేనన్న ప్రజ్ఞ, ఆలోచన సర్వస్వంలో నుంచి ఏ అపరిమిత ఆలోచననైనా స్వీకరించి అనుభూతిగా మలచుకొని ఆ అనుభూతి శక్తితో సృజనాత్మకంగా ఓ వాస్తవాన్ని కోరుకున్న విధంగా సృష్టించుకోగల సామర్థ్యం మీకు అప్పుడు ఉండేది. మీ వ్యక్తిత్వాన్ని పరివర్తించే ఏ ధోరణులు మీకు ఉండేవి కావు కనుక మీ వ్యక్తీకరణకు అభ్యంతరాలన్నీ పరికల్పించే ఏ సంకుచిత్వము మీకు ఉండేది కాదు కనుక మీరు అప్పుడు చిన్నపిల్లల్లాగా ఎంతో నిర్మలంగా ఉండేవాళ్ళు. భయం తెలియని వాళ్ళు మీరు అప్పుడు. ఇది గొప్పది, ఇది నీచమైనది అని నిశ్చయించి తీర్చడం తెలీదు మీకు అప్పుడు. ఏ స్పర్ధలు, ఏ అసూయలు ఏవి తెలియవు మీకప్పుడు. మరణం అంటే ఏమిటో తెలియదు మీకప్పుడు. ఇలాంటి వేటిని అప్పటికి మీరు సృష్టించుకొని అనుభవించి ఉండలేదు కనుక పసిపాపల్లాగే మీరు ఉండేవారప్పుడు. ఇక దేవుళ్ళే అయిన మీకు మీ తొలినాళ్ళ నుంచి బలీయమైన సృజనాత్మకత, ఆవేశము, ఆలోచన అనుభూతులను సృష్టి రూపాల్లో అభివ్యక్తీకరించే సృజనాత్మకత, స్ఫూర్తి స్వతః సిద్ధంగానే ఉన్నాయి. ఆ సృజనాత్మక శక్తి మీలో కొందరికి కొంత ఎక్కువగాను మరికొందరికి కాస్త తక్కువగాను ఎప్పుడూ లేదు. ఆ శక్తి అందరిలోనూ సమానంగానే ఉంది. అయినా మీరు సృష్టించడాన్ని మొదలుపెట్టిన వెంటనే ఓ పోటీతత్వం మీలో తలెత్తింది. ఎస్ ఓవర్ టు యు మేడం. మేడం, ఓకే మేడం, ఒక్క నిమిషం. ఎంత అద్భుతంగా చెప్తున్నాడో చూడండి. Yes, madam. Thank you, madam. As you look into your heavens, you will see a blaze of brilliant lights flickering all around, and you will think the stars themselves have come to nest within the clouds. What you will see is what all mankind is going to see. It will help to awaken from your slumber and realize that all I am teaching you is indeed a grand truth and wonderful reality. Student, I would like to know how we became separated from God and the things that unified us in our beginning. How did that happen? Ramta Master, in your very beginning, when each of you know that you were one with the Father, your ego, your identity was God in a singular unbindness, and life was the emotional adventure into the experience of all thoughts. For God is all thoughts. Your ego was pure and unaltered, for no attitudes were maintained within your being.
which would limit the acceptance of thought or God into your being. You know that you were forever and were unlimited in your ability to receive thought from the Father, transmute it into emotion, and manifest the emotion into creativity. All of you were like little children, for you did not possess any attitude that would alter the purity of your beings or limit your expression. You did not know fear. You did not know judgments of the greater of or lesser. You did not know competitiveness or jealousy or possessiveness. You did not know death. You were like little children, for you had not experienced any of these attitudes. Now you, the gods, from your very beginning possessed the powerful drive to create, to express the emotion of thought into creative forms. And the power to do that was not given a little more to one and a little less to another. All were equal, but as soon as you began to create, a competitive spirit arose within you. The drive to take the thought of another's creativity and expand to something greater, to create more thought by thought by thought. Why do you think there are so many spices of flowers on your plate? You would think that one rose would have been enough, and now many more butterflies could there possibly be. Why did the God become a competitive race? Okay, madam. ఎస్ మేడం. మరొకరి సృజనాత్మకత ఆలోచనను స్వీకరించే దాన్నే మరింత విపులీకరం విస్తరించి మరింత ఉన్నతమైన సృష్టిని కల్పించాలనే ధోరణి మీలో తయారైంది. ఒకానొక ఆలోచనను మించిన మరో ఆలోచన, దాన్ని కూడా మించిన మరింత మెరుగైన ఆలోచన తయారవుతూ వచ్చింది మీలో. మీ భూతలం మీద ఇన్ని రకాల పువ్వులు ఎందుకున్నాయి అనుకుంటున్నారు మీరు? గులాబీ పువ్వు ఒకటే చాలు అని అనుకొని ఉండొచ్చు కదా మీరు. ఇంకెన్ని రకాల సీతాకోక చిలుకలు ఉండి ఉండొచ్చో ఈ భూమి మీద. ఇలా పోటీ పడే జాతి వాళ్ళుగా దేవుళ్ళు ఎందుకు తయారయ్యారు? ఎందుకంటే తమ సృజనావేశంలో తమ సృష్టి మరొకరి సృష్టి కంటే ఉన్నతంగా లేదేమోననే సంశయం వాళ్ళలో మొలకెత్తసాగింది కనుక. ఆ ప్రకారంగా యోచిస్తూ తమ ఉనికిలో తాము అల్పులై పోయినట్లే భావిస్తూ తమను తామే తక్కువ చేసుకొనసాగారు. తమ అల్పత్వ భావాన్ని అధిగమించడం కోసం మిగిలిన దేవుళ్ళ సృష్టికి మించిన ప్రతి సృష్టిలను పరికల్పించసాగారు. ఎంతెంతగా దేవుళ్ళలో సృజనాత్మక స్పర్ధ సంక్షోభాలు చెలరేగుతూ వచ్చాయో అంతంతగా వాళ్ళల్లో వర్తమానపు పరిపూర్ణత్వపు స్థితి కన్నా తక్కువ స్థాయిలోనే తాము ఉన్నామన్న ఆత్మన్యూన్యత భావం కూడా, సర్వులు సమానులేనన్న దివ్యత్వ భావన నుంచి దూరమైపోతున్న అనుభూతి కూడా ప్రవృద్ధం కాసాగింది. మరో దానికన్నా మరింత గొప్పగా దేన్నైనా ఎంచి చూస్తున్నప్పటి నుంచే జీవితం నుంచి దూరమైపోతున్న భావన, అపరిపూర్ణత్వ అనుభూతి ఏర్పడుతుందన్న విషయాన్ని మీరు గమనించండి. అయితే ఎక్కువ తక్కువలు ఏవి ఎప్పుడూ లేవన్నదే వాస్తవ జీవిత సత్యం. ఈ ఉనికి వర్తమానంలో అన్నీ సహజంగా అమరి సమానంగానే ఉంటున్నాయంతే. ఈ ఉన్నదున్నట్లుగా స్థితిలో సర్వస్వము సంపూర్ణమే, నిత్యస్థితే ఇది. వ్యక్తిత్వ ధోరణులు తత్వాల వల్ల నిజ సత్యస్థితి పరిపూర్ణ ప్రామాణికతలో ఎక్కువ తక్కువలు ఎంపికలు ఏర్పడుతున్నాయి. దైవం నుంచి మీ మహా ఎడబాటు మీరు మానవ దేహాన్ని ధరించినప్పటి నుండే సంభవించింది. సరిగ్గా అంతకు ముందు వరకు అప్పటికే అన్ని విషయాల నుంచి మీరు దూరం అయిపోయి ఉన్నా
మీ దివ్యత్వపు మీ అనంత శాశ్వతపు పరిపూర్ణ ప్రజ్ఞ మీకు ఉండేది. కానీ ఓ మానవ దేహంలోకి ఒదిగి భౌతిక ప్రపంచ పదార్థ ప్రాకృతిక వాస్తవానుభవాలు స్వీకారానికి ఉపక్రమించిన వెంటనే ఆ ధరించిన శరీరాన్ని నిలిపి ఉంచుకునే విశ్వప్రయత్నంలో ఆకలి, చలి, బ్రతుకు అనే పదార్థ ధర్మాలు బంధంలో బలీయంగా మీరు చిక్కుకుపోయారు. చిరకాలం మనగలిగే తీరు ప్రణాళికతో కూర్చి పరినిర్మించబడి సృష్టించబడిన జీవిత పదార్థంతో పూర్తిగా పెసవేసుకుపోయిన అప్పుడు ఉన్నారు మీరు. స్థిర నిర్మిత పదార్థ యంత్రం వ్యవస్థకు అనంత శాశ్వత పురుషునికి జరిగిన పరిణయం మీ ఉనికి అహపు స్వరూపస్థితి అని ఎంతగానో మార్చివేసింది. జ్ఞానవృక్షం సృష్టి పరివర్తిత అహపు సృష్టి అప్పుడు సంభవించింది. మీ ఆత్మలో ప్రతిసృష్టింపబడిన మీ శరీర కణాంతర్గపు జన్యువుల్లో నిక్షిప్తం చేయబడిన ఈ తలం మీద మీ భయ, స్వార్థ, అసూయతత్వాలే అనుభవాలై మీ దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని, జీవిత సర్వస్వంలో మీ ఏకత్వాన్ని, మీ అహం తత్వాన్ని మరింతగా మార్చేశాయి. మేడం, ఓవర్ టు యు మేడం. మేడం, థ్యాంక్ యూ. నేను కొంచెం ముందుకు వచ్చాను ఇందాక, చదువుతుంటే ఆగలేదు మేడం, వెళ్ళిపోయాను అంతే. థ్యాంక్ యూ. Because in their drive to create, they began to contemplate that perhaps their creativity was not as grand as another's. Thus, they began to see themselves as lessened within their beings, and to compensate for that feelings of lessness, the gods sought to outdo each other's creations, and the more they embroiled their thought processes in competitive creativity, the more they saw themselves as less than the perfection of easiness, as separate from God, which is the equality of all things. You see, separateness from life and the understanding called imperfection come about only when something is seen as greater than something else. Yet in the reality of life, nothing is greater or less than anything else. All things simply are in an equality of easiness. Thus, everything is in a state of perfection, or more appropriately, a state of easiness, of being. It is only attitudes, collective thoughts, that makes something less than the perfection of easiness that is truly is. Now your greatest separation occurred when you entered into the abandonment of man. Up to that point, even though you had begun to separate yourself from all things, you were still aware of your godhood and immortality of being. But when you lowered yourself into an abandonment and began to experience the realities of cellular matter, you entrapped yourself in the functions of mass called hunger, cold, and survival. The struggle to maintain that which you had become. You had now become intertwined with cellular matter, which was programmed in its creation to permit the survival of the mass. That marriage of a great immortal being with a mechanism of mass, oriented to the survival of its own structure, greatly altered your ego state of being. That is when the tree of knowledge, the altered ego, was born. And it was the experience of the emotions of fear, competitiveness, and jealousy on this plane, recorded
in your soul and programmed into your body cellular structures that further intensified your altered ego, that further altered the knowingness that you were divine, immortal, and one with all life. Thank you, madam. Over to you, madam. ఎస్ మేడం ఎస్. మాస్టర్, తాము శాశ్వతలమే అన్న మహాజ్ఞానాన్ని పరిపూర్ణంగా పొంది ఉన్న దేవుళ్ళు తాము మరణించక తప్పదు అని అనుకునే స్థితికి ఎలా దిగజారారో ఇప్పటికీ అర్థం కావడం లేరు. మరణం అన్నదాన్ని ఆ దేవుళ్ళు ఎలా గుర్తించారో చెబుతారా? అంతకంటే ముందు ఆమ్తా మాస్టర్, మార్పు చెందుతూ ఉండే జీవిత వ్యవస్థా క్రమాన్ని, మీరు మరణం అంటున్న దాన్ని తాము సృజించిన తొలి సృష్ట్యాంశాల నుంచే దేవుళ్ళు గ్రహించారు. ఇక్కడ సృష్టింపబడి ఉన్న జీవితాంశాలన్నీ మిగిలిన జీవితాంశాలను ఆహారంగా స్వీకరించే విధంగానే రూపకల్పన చేయబడ్డాయి. ఎలాంటి పదార్థంతో ఆ జీవితాంశాలు సృష్టింపబడి ఉన్నాయో అటువంటి పదార్థాన్నే అవి జీవించి ఉండడం కోసం ఆహారంగా స్వీకరించక తప్పదు. ఆహార చక్రం, ఫుడ్ సైకిల్ అని మీరు ఉపయోగిస్తున్న మాట దీనిని గురించే. కనుక ఈ విధంగా మొక్కలు కొందరు దేవులు సృష్టించిన జంతువులకు ఆహారంగా తయారయ్యాయి. ఆ జంతువులు ఆ మొక్కల్ని నమిలి మింగేస్తున్నప్పుడు ఆ మొక్కలను సృష్టించిన దేవులు తమ సృజనలు తమ కళ్ళ ముందే తుడిచిపెట్టుకుపోతూ రూపాంతరం చెందుతూ మరో శక్తి రూపాన్ని దాల్చడాన్ని గమనించి దిగ్భ్రమతో నిశ్చేష్టులై పోసాగారు. మొక్కలన్నీ ఆహారంగా స్వీకరిస్తున్న జంతువులన్నీ భోజనంగా స్వీకరించే మరికొన్ని కొత్త జంతువుల్ని మరికొందరు దేవులు సృష్టించారు. ఆహారాన్ని స్వీకరించే పద్ధతిలోనే సర్వజీవరాశులు సృష్టి ఈ తలం మీద ఇలాగే కొనసాగింది. సామర్థ్యపు పోటీల్లో కొనసాగడం కోసం దేవుళ్ళు ఎంచుకున్న ఓ పద్ధతిది. మీ సృష్టి మరొకరి సృష్టికి ఆహారమై జీర్ణమైపోతూ ఉండడం ఎంత అవమానకరం కదూ మీకు. మరణాన్ని గురించి మరింత అవగాహన మానవ శరీర నిర్మాణాన్ని కల్పించి తీర్చిదిద్దుతూ ఉన్న ప్రయత్నం సాగుతున్న తరుణంలో దేవుళ్లకు కలిగింది. మాస్టర్, మానవ దేహాన్ని మహోన్నతంగా మలచే ప్రయత్నంలో దైవాలై ఆ శరీరాల్లోకి స్వయంగా ప్రవేశించారు. మిగిలిన సృష్టి సర్వస్వంలోకి తమ అంశల్ని ప్రవేశపెట్టినట్లే దేవుళ్ళు సృష్టించుకున్న మానవ అవతారాలు మొదట్లో అంత చురుగ్గా ఉండేవి కావు. కనుక జంతువులకు అతి సులభంగా ఆహారం అయిపోతూ ఉండేవి. పైగా జంతువులు ఎంతో ఇష్టంతో భుజించే రుచికరమైన ఆహారంగా మానవులు తయారై ఉండేవాళ్ళు కూడా. ఈ సృష్టి పర్యవసానంలో దేవుళ్ళు మరణాన్ని గురించి మరింత జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా గ్రహించారు. తామే స్వయంగా సృష్టించిన మాంసభక్షక క్రూర మృగాల వాతబడి పొందే మృత్యువును మహాశక్తివంతంగా ఎదుర్కోగల తీరులో మానవ దేహాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దడానికి దేవుళ్లకు ఆ అనుభవ జ్ఞానం ఎంతో ఉపయుక్తమైంది. ఓకే మేడం. Thank you. వెల్కమ్ మేడం. Student asking, I still don't understand why the gods who had always known that were forever ended up believing that they would die. How did they come to accept the idea of death in the first place? Ramtamaster. They accepted and understood the processes of change, what you term death, from the very things they had created. Things created here were designed to feed upon one another. For the substance that each creation needed to sustain itself had to be of the same substance as itself. It is what you term food chain. So the flora became foodstuffs for the animals that the gods had created. And when the animals partook of the plants, the gods who created the plants saw to their horror
that their creations had been resolved before their eyes and transmuted into yet another energy. The animals would then be for yet other animals that were created by another god to be greater than the first, and on and on. It was one way that the gods choose to compete with one another. You see, it was most humiliating to have your creation eaten up and digested by another god's creation. Death was further understood, Master, through the processes of designing and evolving the embodiment of man. In order to perfect the creator called man, the gods became a part of it, as they had become a part of all things they had created here. Since their earliest versions of man were not very ugly creators, the animals were continuously partaking of the bodies of man and finding him a quite delicacy at that. So, through that, the god experienced and understood the action called death. That understanding enabled them to improve upon the embodiment to make it more forceful against death at the hands of their very own creations, the animals of carnivorous nature. Over to you, madam. Thank you. ఎస్ మేడం, ఎస్. తనకు బాహ్యంగా ఉన్న దేవుడితో మానవుడి స్వాభిరుచి సంకల్పాల ప్రణయకలాపాలు దేవుళ్ళు తమ స్వాభిరుచి ప్రణయకలాపాలతో ఈ భూతలం మీద ప్రవర్తించే సమయంలోనే తాము సృష్టించిన జీవజాతులతో సహా అనుభూతి చెందుతూ కలిసి వ్యవహరించడానికి ఉవ్విలూరుతున్న సమయంలోనే ప్రారంభమయ్యాయి. దేవుళ్ళు ఇప్పటికే మొక్కలుగా తయారైపోయి ఉన్నారు. అప్పటికే జంతువుల స్వరూపాలను ధరించున్నారు. క్రిమికీటకాలుగా కూడా వాళ్ళే తయారైపోయి ఉన్నారు. అప్పటికే అన్ని స్వరూపాలను వాళ్ళే ధరించున్నారు. కానీ సృష్టి సర్వస్వం మీద పరమోన్నతంగా ఉండి అన్నింటి మీద తమ స్వాభిరుచిని, అధికారాన్ని, ఆధిపత్యాన్ని సొంతం చేసుకోగల మానవ శరీరాకృతిని ధరించడానికి దైవాలు ఉవ్విలూరడమే వారి మహోన్నత ప్రేమతత్వానికి, తమ సృష్టి మీద వారి అనురాగానికి పరాకాష్ట. చిట్ట చివరికి స్త్రీ పురుషుల దేహాలను ధరించిన దైవాలు తమ ధ్యాసను పూర్తిగా అతి చాకచక్యంతో అన్నింటి మీద విజయాన్ని సాధించడానికి, తమ సృష్టిలోని మిగిలిన వేటికి అందుబాటులో లేకుండా తప్పించుకొని పోవడానికి లగ్నం చేస్తూ ఓ పరివర్తిత జీవస్థితిని పొందారు. కానీ సంభవించిన వికట వైపరీత్యం ఏమిటంటే అన్ని జంతువుల బారి నుంచి సునాయాసంగా తప్పించుకోగలుగుతూనే ఉన్న తమ చైతన్యాన్నంతా ఆక్రమిస్తున్న బతికి ఉండాలన్న బలీయమైన కోరికను మాత్రం తప్పించుకోలేకపోవడమే. చివరికి వాళ్ళకున్న బతుకు మీది ఆశే మృత్యుభయమే వాళ్ళ శరీర పతనానికి దారితీసింది. దేనికి ఒకడు భయపడతాడో అది అతడికి కల్పింపబడి సృజింపబడి తయారవుతుంది కనుక. దైవాలు సృష్టించిన సర్వ విషయాలలో భయాన్ని మించిన సర్వనాశనకారి మరొకటి లేనే లేదు. దాని నీడలో ఏ జీవితము సవ్యంగా సాగదు కనుక. దేవుళ్ళు మానవులై మృత్యువును అనుభవించిన తరువాత వాళ్ళ అహంకారాలు మహా గొప్పవి కనుక ఆ భూతల స్వర్గం మీద అనుభవాలు కొనసాగింపే ఓ అభీష్టంగా సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ ఉండడమే వారి ఏకైక వాంఛితము వాస్తవము అయిపోయింది. ఆ విధంగా దేవుళ్ళు ఎంతో ఆతృతతో మరింత ఉన్నతులుగా తయారవ్వడం కోసం తమలో తాము దర్శించిన ఆత్మన్యూన్యత భావాన్ని సరిచేసుకునే ప్రయత్నంగా మరింత మహోన్నతంగా తమ సృజనాత్మకతలో వ్యక్తీకరించుకోవడం కోసం మళ్ళీ ఆ భూతలానికే తిరిగి రాసాగారు. అభివృద్ధిని సాధించాలన్న ధోరణితో, కోరికతో, భౌతిక పదార్థంతో బలీయంగా
కూరుకుపోయిన దేవుళ్ళు తమ దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని, అమరత్వాన్ని పూర్తిగా మర్చిపోయి మృత్యు జీవస్మృత్యు తత్వాలుగా తయారైపోయారు. దాంతోపాటు దురదృష్టవశాత్తుగా సృష్టి నిర్మాణ రచనా ప్రయత్నంలో జీవిత తలంతో వారి ప్రయాణ కలాపానికి ముందే పోటీతత్వం వల్ల మరింత ఉన్నతంగా, మరింత మహనీయతతో ఉండాలన్న ఆలోచనను చేయడం వల్ల జీవిత సర్వస్వంతో ఉనికి ఏకత్వపు ప్రజ్ఞ దేవుళ్ళలో నశించిపోవడం ప్రారంభమైంది. ఎస్ మేడం. మేడం ఓవర్ టు మేడం. 1 minute. 1 minute, madam. 1 minute. Yes. Now man's romance with a god outside of his being began when the gods had a romance with this plane, with their desire to experience and interact with all of the things they had created here. The gods had been the plants, they had been the animals, they had been the insects, they had been everything. But to have a form that had dominion over all things, that was their ultimate love and creation. When the God ultimately formed themselves into man and woman, and all of their attentions were focused on outsmarting and escaping from their creations, they became into an altered state of life. The irony was, even they escaped from the animals that preyed upon them, they could not escape the attitudes of survival that were beginning to engross their consciousness. It was their attitudes of survival and the fear of death that even actually brought their bodies down. For whatever one fears, he will become. You know, of all things the gods ever created, nothing is more devastating than the creation called fear. For nothing can express life in its shadow. Now when the gods as man experienced death, their only reality and their only desire were to continue experience this paradise of matter and to create more in this kingdom. As an accomplishment, for the gods' egos were great. Thus gods clearly came back to become better and better and better, to reconcile the lessness they had pursued in themselves and to express moralness in their creativity here. Through the attitude and the desire to become better, they become so immersed in the matter of this plane that they forgot they were divine and immortal and became death and dying out. And the understanding of being one with all life had begun to be lost. Unfortunately, in the designing of creation, even before the gods had a love affair with this plane. Through competition and the thoughts of greatness are more oneness. I tell you this master, your oneness is truly only a moment, a breath away, when you within the depths of your being no longer wish to be separate from any one thing. What you are? ఇక్కడికి ఆపేద్దాం మేడం, ఎందుకంటే మనకి టైం అయితే ఓవర్ అయింది కదా. సరే. Yes, madam. Thank you, masters. Thank you. సరే, ఒక్కటే చదువుతుందంట, ఒక్కటి చదవాలి. సరే మేడం చెప్పండి. అదే సరే మేడం, ఈ ఒక్కటి చదువుతుంది. లేదు ఈ ఒక్క పేర చదువుతుందంట, ఒక్క పేర ఆగిపోతుందంట. ఉందా ఇంకొంచెం? ఒక పేరాలో ఉంది మేడం, ఒక పేరాలో. అయ్యో, నాకేమో 2 pages ఉంది ఈ చాప్టర్. 2 కాదు, మనకి 3-4 పేపర్స్ ఉన్నాయి మేడం.
5 పేపర్స్ ఉన్నాయి మనకి ఈ బుక్లో. ఈ చాప్టర్ అవును, ఈ చాప్టర్. ఆపండి మేడం మరి. ఈ ఒక్క పేపర్ చదువుతుందంట. ఓకే 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 ఓకే. ఈ ఒక్క మాట వినండి మాస్టర్. మీ ఏకత్వం నిజంగా ఓ క్షణం దూరంలోనే, ఓ శ్వాస దూరంలోనే ఉంది. మీ అంతరపు లోతుల్లో దేనితోనూ అన్యంగా ఉండకూడని ఒక్కసారిగా గట్టిగా మీరు అనుకుంటే మళ్ళీ అన్యంగా ఎప్పుడు మీరు ఉండరు. కేవలం మీ వ్యక్తిత్వపు తీరుతోనే, మీ సంకుచిత సంకల్పంతోనే, మార్పు చెందిన మీ గుర్తింపుతోనే ఆలోచన సర్వస్వంలోంచి మీరు విడిపోయారు. మళ్ళీ ఆ సంకల్ప విస్తృతంలోకి దాని తీరును ఎంచే ప్రయత్నాన్ని విడిచిపెట్టి తిరిగి వచ్చిన తక్షణం మీరు ఎప్పటికీ దారి తప్పిపోరు. దాని నుంచి దూరం అయిపోయారు. అప్పటి నుంచి ఓ జ్యోతిగా మీరు తయారై దివ్యత్వంలోకి పునఃప్రవేశిస్తున్న తాదాత్మ్యం అవుతున్న వారి ఎందరికో మార్గదర్శకులవుతారు. ఓకే మేడం. ఓకే ఓకే, థ్యాంక్ యూ.